వచ్చి వాక్యాన్ని అందిస్తుండగా అందరూ కూడా వాక్య విని దైవదేవులు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనమందరం ఇక్కడ కూడి ఆయన నామాన్ని ఘనపరచడానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామము హెచ్చింపబడును గాక. నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఈ రాత్రి ఈ స్థలమందు నిలబెట్టిన నా యేసు నామము నిత్యము కొనియాడబడును గాక. హల్లెలూయా. అభిషక్తులు, నాతోటి దైవజనులు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నవారు, విరామం లేకుండా సువార్త భారం కలిగిన వారు, ఆత్మల భారం కలిగిన దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా యొక్క స్టీవెన్ జాన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, ఐ లవ్ యూ, ప్రైజ్ ది లార్డ్. అలాగే కుటుంబం అందరికీ, నల్లపు జాన్సన్ గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబం, రక్త సంబంధికులు, తోబుట్టువులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభు పేరిట శుభములు, ఆశీస్సులు. సంఘాన్ని, ఆయన ప్రేమించిన స్నేహితులకి అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఏం భయపడమాకండి, ఊరికనే అలా చెప్తారు కానీ నేను పెద్ద ప్రసంగికుని కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా బలమైన వాక్య విశ్లేషకులు, ప్రసంగికులు. కొద్ది భయం వేసేది మాట్లాడాలంటే, అందులో టైం అయిపోయింది కాబట్టి నేను అంతగా మాట్లాడలేను. దేవుని స్తోత్ర. మరి చాలా విన్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతమైన విశ్లేషణతో వారి అనుభవాలను తెలియపరిచారు. దేవుని స్తోత్ర. ఒకసారి నల్లపు జాన్సన్ గారిని అన్యులలో నుండి సత్యము ద్వారా రక్షణని ఇచ్చిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. సువార్త ద్వారా రక్షింపబడి జీవగ్రంథంలో తన పేరు రాయబడినందుకు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. రక్షించినటువంటి ఆ దేవుడు ఆత్మతో అభిషేకించిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆత్మతో అభిషేకించి వాక్య పరిజ్ఞానాన్ని దయచేసి ఒక గొప్ప ధైర్యాన్ని నింపిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఒక ఎన్నికలైన బలహీనమైన వ్యక్తిని ఒక బలమైన వ్యక్తిగా మార్చిన దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుద్దాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు బహుశా ఎలాగున్నాడో కానీ ఒక ధైర్యము గల వ్యక్తిగా మార్చిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని కొనియాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు గొప్పవాడు, పనికి రాని వాటిని పనికొచ్చేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదానికి కారకులుగా మార్చివేస్తాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ దైవజనులందరినీ మొదటిసారి కలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా కాలం తర్వాత కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దేవుని స్తోత్ర. మంచిది. పాడట్లేదు, ఏం వాయిద్యాలు వాయించకండి. యేసు లేచెను మృతులలో నుండి, క్రీస్తు గెలిచే మరణాధికారిని. ఓ మరణమాని ముల్లెక్కడా, ఓ మరణమాని ముల్లెక్కడా, ఓ పాతాళమా నీ జయమెక్కడా, ఓ పాతాళమా నీ జయమెక్కడా. యేసు లేచెను మృతులలో నుండి, క్రీస్తు గెలిచే మరణాధికారిని. ప్రైజ్ ది లార్డ్. మృతిని జయించి లేచినటువంటి యేసు నామమునకు ఒకసారి హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచి మరణము తర్వాత జీవమున్నదని, పునరుద్ధానమున్నదని క్రైస్తవ్యానికి పునాది వేసిన యేసు క్రీస్తునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఉన్నంత ఎక్కువ సమయము నేను నల్లపు జాన్సన్తో గడిపి ఉండకపోవచ్చు. బహుశా వాళ్ళు తిరిగినంతగా నేను ఆయనతో తిరిగి ఉండకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరూ అన్న అంటున్నారు, బిషప్ గారు, డాక్టర్ గారు, రెవరెండ్ గారు అని చక్కగా కొనియాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నేను అంటాను హ్యాట్స్ ఆఫ్ మామగారు అని అంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఎందుకంటే ఈయన అయ్యగారు చెప్పినట్టుగా
మరి ఎలా నా గురించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చారు. కానీ వీళ్ళందరికంటే కూడా జాన్సన్ గారికి నాకున్న అనుబంధం ఎవరైనా ఉన్నారంటే ఈ సీక్రెట్స్ అన్నీ తెలిసిన ఆయన స్టీవెన్ గారు ఒకళ్ళే. అక్కడ ఉన్నాడు బ్రదర్ కూర్చొని. బయట ప్రపంచానికి కనపడనటువంటి అనుబంధం, స్నేహం, చనువు మా ఇద్దరికి ఉంది. అంతగా మామగారిని తీసుకొచ్చేది ఆయనే కారులో. ఒక్కోసారి ఆయన ఒక్కడే బైక్ వేసుకొని వచ్చేస్తాడు. చాలాసేపు నా ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విషయాలు నేను పొగుడుతాను, కొన్ని విషయాలు నేను ఏకీభవించను, రివర్స్లో మాట్లాడతాను. ఇది నాకు నచ్చలేదని చెప్తూ ఉంటాను, ఇది కరెక్ట్ కాలేదని చెప్తూ ఉంటాను. మామగారు ఇలా కాదు, ఇలా కాదని. అలాగా కొంతకాలం బాగానే ఉంది. దాని తర్వాత నిప్ కౌన్సిల్ అని ఒకటి దగ్గర జరిగిన కొన్ని విషయాలని బట్టి మా ఇద్దరు ఆత్మీయ అనుబంధం కట్ అయ్యే స్థితిలోనికి వెళ్ళింది. అది నాకు తెలియకుండా ఒక అపార్థానికి వెళ్ళింది. కానీ దాని తర్వాత ఆయనే దాన్ని తెలుసుకొని మరలా నా దగ్గరకు వచ్చి ఆఫీస్లో కూర్చొని దాని గురించి చాలా వివరంగా మాట్లాడారు. అంతేకాకుండా నా దగ్గరకు వచ్చి ఆయన గుండెల్లో ఉన్న భారం, బరువు అంతా కూడా వివరంగా చెప్పేవారు. తనతో తిరిగేవాళ్ళు, తనతో ఉండేవాళ్ళు, తన పక్కనే ఉండేవాళ్ళు, తనే ఏర్పాటు చేసుకొని పదవులు ఇచ్చిన వాళ్ళందరి ఆ మెంటాలిటీ, వారి హృదయ ఆశలు ఎలాగున్నాయో అన్నీ తెలిసి కూడా సహిస్తూ భరిస్తూ ఎలా ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను అల్లుడు గారు ఇలాగా అని చెప్పుకుంటూ తన హృదయాన్ని కొద్దిగా తేలికపరుచుకుంటూ ఉండేవాళ్ళు. నా మీద కూడా అయ్యగారికి చెప్పినట్లు ఇక్కడ కొంతమంది చెప్పారు, అయ్యగారు చెప్పారు, నేనైతే రానయ్యా ప్రేమతో అనుకుంటానయ్యా అని మొదటిసారి చూశాను. కానీ మీ గురించి నేను జాన్సన్ గారిని అడిగా, ఫలానా సేవకులు ఎవరు, ఫలానా సేవకులు ఎలాగా అని అడుగుతాను. అలాగే సంతోష్ గారి గురించి కూడా అడిగాను, మీ గురించి నాకు చెప్పారు. మన ఇద్దరికి పరిచయం లేదు, ముఖ పరిచయం, కానీ విజయవాడలో ఒక మీటింగ్లో చూశాను మీకు, అలా చేశాను. నేను కూడా చెప్పాను, బయట ప్రపంచానికి నేను కనపడను మామగారు, కానీ నన్ను అల్లుడు గారు అన్నారు. ఎందుకు? నా భార్యని బట్టి, నా భార్య జొన్నకోటి ప్రసన్న గారు నాకు కూతురు వరుస అయిద్దయ్యా అని భార్య అని చెప్పి నన్ను అల్లుడు గారు అని ఆయన కలిసినప్పుడల్లా అల్లుడు హోదానే ఇచ్చాడు, అల్లుడు గారే అన్నాడు. అల్లుడు గారికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, డిమాండ్ ఉంటుంది కదా, అలగటం ఉంటుందిగా, మొహమాటం లేకుండా మాట్లాడటం ఉంటుందిగా, అవన్నీ నాకు ఇచ్చారు జాన్సన్ గారు. చప్పట్లు కొట్టి దాన్ని మేము పరుద్దాం, దేవుని స్తోత్రం. అలాగుండేవాళ్ళం మనం, అంతే. నేను వద్దు అన్నా అదేదో జీపీఎఫ్ గుంటూరు పాస్టర్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉంటే నాకు ఏ పదవి ఇచ్చారంటే చైర్మన్ పదవి అని చెప్పి, మార్కు గారు మాకు పెద్ద, మార్కు గారే మా ఫెలోషిప్కి చైర్మన్ అని నాకు చెప్పకుండానే ఆయన ఫేస్బుక్లో చెప్పేవాడు, పోస్టులు పెట్టేసేవారు. నా ఫోటో వేసినప్పుడల్లా చైర్మన్ అని వేసేవాడు. నాకు కొద్దిగా గిల్టీగా ఉండేది, మామగారు తొందరపడుతున్నట్టున్నారు, ఎందుకులేండి పదవులు ఎందుకులేండి అంటూ ఉండేవాడిని. ఇలాగా ప్రతి దానికి మేము సెటైర్లు వేసి జోకులుగా మాట్లాడేవాళ్ళం, పగలబడి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. నేను కూడా దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇస్తూ ఉండేవాడిని. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం, నేను మీతో తిరగను, మీరు చెప్పింది నట్టు రాను కదా అంటే, అందరి గురించి నాకు తెలుసండి, గుంటూరులో ఉన్న ప్రతి సేవకుడి గురించి తెలుసు. కానీ అందరూ వేరు, మీరు వేరు, మీ హృదయం వేరు, మీ ఆలోచన వేరు, మీ పరిచర్య వేరు అని ఆయన చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. దేవుని స్తోత్ర. అయ్యగారు ప్రభువునందు నిత్య మహిమలోనికి వెళ్ళే ముందే నాకు గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. నేను గుండె ఆపరేషన్ అయిన కొత్తలో నేనున్నాను రెస్ట్లో, మరణము నుంచి నేను లేచాను. ఆ స్థితిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 29 ఇక్కడ నల్లపు జాన్సన్ గారు ప్రభువునందు మహిమలోనికి వెళ్ళారు. 30వ తారీఖు నా సొంత చెల్లి వాళ్ళ ఆయన చనిపోయాడు ఉదయం. మరుసటి రోజు ఇక్కడ మట్టి జరుగుతుంది, అక్కడ మా ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉంది, కరోనాతోనే, ఆ గవర్నమెంట్ హాస్పిటలే. అలాగా మా కుటుంబంలో కూడా అదే సమయం, ఒక్కరోజు తేడా, ఇదే మట్టి సమయంలో అక్కడ మా చెల్లి వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పాజిటివ్, దాంట్లో ఈయన చనిపోయాడు, ఆ అమ్మాయి సజీవంగా బయటకు వచ్చింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నేను ఇక్కడికే కాదు, నా సొంత బావగారి మట్టికి వెళ్ళటానికి కూడా మా కుటుంబీకులు, నా యొక్క సంఘస్థులు అనుమతించలేదు. అందరూ నాకు చైన్ లాగా నిలబడ్డారు. నేను ఆవేశంతో వెళ్ళిపోతే, అప్పుడే కుట్లు ఇంకా మానలేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఉంది, మీరు ఈ టైంలో వెళ్ళకూడదు, బయట గాలి కూడా మీకు తగలకూడదు, కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు
మౌనంగా మూలుగుతూ కన్నీరు విడుచుచు ప్రభువుని స్తుతించటం తప్ప చేయగలిగింది మరొకటి ఆ సమయంలో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేమైనా ప్రియులరా, ఈ రాత్రి ప్రభు కృపను నేను అనుకున్నాను చర్చిలో చిన్న మీటింగ్ లాగా పెడతారేమో అనుకున్నాను నేను. కానీ ఆయన మీద ఉన్న ప్రేమ మీకు ఎంతలా సిద్ధపరిచేటట్లు చేసింది. దేవుని స్తోత్రం. ఆయన మీద ఉన్న గౌరవం మీరు ఇంతగా ప్రిపేర్ అయ్యి సిద్ధపరిచారు. ఆ దైవజనుడికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక సంఘ కాపరి గారికి హృదయపూర్వక వందనాలు. మీ గురించి పాజిటివ్గా వింటూ ఉన్నాను. వాళ్ళు చక్కగా చెప్తూ ఉన్నారు బ్రదర్ ఫోన్ చేసినప్పుడల్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాకున్న అనుబంధం. కొన్ని విషయాలు ఆయన ఓపెన్ అప్ అయ్యేవారు సేవకుల గురించి. నేను కూడా చెప్పేవాడిని, నాకెందుకు ఏక మనసు రావట్లేదు, మీతో ఉన్న ఫలానా వ్యక్తిని నేను లైక్ చేయలేకపోతున్నాను, ఎందుకు అల్లుడు గారు అని అంటారు. ఏమో నా మనసుకి అతను కరెక్ట్ అనిపించట్లేదు మామగారు, మీరు జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో అని చెప్తుండేటువంటి వాడిని. అదే ప్రతిదానికి ఆయన పొగడతాం కాదు, కానీ వెనకాల నేను చాలా విషయాల్లో ఆయన విభేదించాను, ఆయనతో వాదించాను. అలా కాదు ఇలా అండి అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దైవపక్షంగా దేవుని సన్నిధిలో అనవసరమైన మాటలు కాదు, కానీ నిజాలే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. లైవ్ ఉందని నేను చాలా తగ్గించుకుంటున్నాను. దేవుని స్తోత్రం, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, నిజమే. అభిషక్తుడైన దైవజనుడు, వాక్య పరిజ్ఞానం కలిగినటువంటి దైవజనుడు, ఆత్మ తలాంతులు కలిగిన దైవజనుడు, రచనలు పాటలు రాసి దావీదు వలె ప్రభువుని గణపరిచిన దైవజనుడు, దైవుని పక్షంగా, దైవ సంఘం పక్షంగా, దళితుల పక్షంగా, మైనార్టీల పక్షంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒక నాయకుడిగా నిలబడి నేనున్నాను అని చెప్పినటువంటి గొప్ప దైవజనుడు, ఏ సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్పీడ్కి చాలా స్పీడ్ అనేవాడు. అల్లుడు గారు మీరు జస్ట్ ఫోన్ చేయండి, 2 నిమిషాలు మీ ముందు ఉంటానంటే 2 నిమిషాల్లో ఎలాగుంటారండి, నేను ఎక్కడో చోడవరంలో ఉన్నాను, మీరు ఎక్కడో శారదా కాలనీలో ఉన్నారు, 2 నిమిషాలు చాలండి, మీరు ఫోన్ చేయండి వచ్చేస్తానని అంటాడు. ఒక్కోసారి మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడు అల్లుడు గారు ఇంకా రాలేదేంటంటే నేను ఒక జోక్ వేసాను, బాగా గుర్తాను, పగలబడి నవ్వాడు. ఎంత నవ్వాడంటే ఆ నవ్వు ఇప్పటికి కూడా ఇక్కడ కూర్చుంటే హృదయంలో గుర్తొచ్చింది. ఏం మామగారు ఏంటి, మేము మీకులాగా తార్ రోడ్లు ఉన్నాయి అనుకున్నారా ఏంది, మేము మట్టి రోడ్డు గుంట రోడ్లో ఉన్నాము, పైగా భయంకరమైన వర్షం, ఒక షిప్ వేసుకొని బర్రమని మీ దగ్గరికి వచ్చేయమంటారా అన్న. మరి ఎందులో జోక్ ఏం కనబడిందో కానీ షిప్ వేసుకొని బర్రమని నీ దగ్గరికి వచ్చేయమంటారా, మేమేమైనా తార్ రోడ్లో ఉన్నామా, మట్టి రోడ్లో గుంట రోడ్లో బురదలో ఉన్నాము, మీకులాగా తార్ రోడ్లు లేవుగా మాకు అని అన్న. ఆహా ఏం చెప్పారు బాలుడు గారు, షిప్ వేసుకొని బర్రమని వచ్చేయమంటారా అన్నారు. ఆయన భలే నవ్వాడు అప్పుడు. ఆ మాటలు చాలా నవ్వి తర్వాత మేమిద్దరం కొన్ని చోట్లకి, ఆయన ఫౌండర్గా నేను చైర్మన్గా 2-3 ఈవెంట్స్ ఏదైనా స్టేజెస్ పంచుకున్నట్టున్నాం, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేమైనా ప్రియులారా, చక్కటి సమయం ఇది. ఏం సమయము అని అంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. దుఃఖకరము, బాధకరము, వేదనకరము, తీరని లోటు, ఉంటే బాగుండేది, ఉంటే గొప్ప సేవకుడయ్యి ఇంకా గొప్ప లీడర్ అయ్యి ఉండేవారు, ఇదంతా మానవ ప్రేరేపితమైనటువంటి మాటలు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఇందాక అయ్యగారు చెప్పారు, ప్రతి ఒక్కళ్ళది నిర్ణయించి ఉంది. ఎవరు ఎప్పుడు ఏంటి ఎలాగా అనేది నిర్ణయించి ఉంది. ముందుగానే ఆయన్ని సిద్ధపరిచాడు కనుక ఆయన సమయం మందు ఆయన అప్పగించిన పరిచర్య సంపూర్తి చేసి ఆయన తీసుకుని వెళ్ళాడు. లోకస్తులకైతే మరణం అనేది ఒక కీడు. లోక విషయాల్లో మనుషులు ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది ఒక నష్టము, మరణం అనేది ఒక కీడుగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరణించిన ఇంటికి వెళ్ళటానికి కూడా కొంతమంది ఇష్టపడరు, వాళ్ళు ఎదురుపడినా ఇష్టపడరు, వాళ్ళు కూడా నిర్ణయించిన కాలం వరకు బయటకు రారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో అది మరణం అనేది ఒక కీడు, మరణం అనేది ఒక మైల, మరణం అనేది ఒక నష్టం, మరణం అనేది ఒక భయంకరమైన వేదన, పూడవలేనటువంటి వేదన. అది లోక మనుషులకు అయ్యుండొచ్చు, ఒకప్పుడు మనకు కూడా అయ్యుండొచ్చు. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనం కలిగి ఉండవలసినది ఇక్కడ క్రీస్తు. మనం చూస్తుంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్య భాగంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ పాతాళమా నీ జయమెక్కడా అని క్రీస్తు. అద్భుతమైన మాటలు. నేను ఎక్కువ ప్రసంగం చేయను, నేను అంత ప్రసంగికుని కాదు, నాకు అంత వాక్యం తెలియదు. అక్కడ చక్కగా యేసుక్రీస్తుని గురించిన మాటలు చెబుతూ, క్రీస్తు మరణపు ముళ్ళను విరిచి
పాతాళ బంధకాలను తెరిచి తిరిగి లేచినటువంటి వాడు. ఎందుకంటే యేసు మరణించే ముందే ఆయన ఎరిగినవాడు, దైవ కుమారుడు, దైవత్వము కలిగినటువంటి వాడు, సర్వలోక మానవాళికి పీడించుచున్న, బంధించి ఉంచినటువంటి పాతాళ తలుపులు పగలగొట్టడానికి, మరణపు ముళ్ళను విరవడానికి సిలువలో మరణించి తిరిగి లేచాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి ఏంది అనంటే, నువ్వు నాకు తెలియాల్సింది మరణం అనేది పులి స్టాప్ కాదు. మరణం అనేది ఒక అద్భుతమైన జీవితానికి ఆరంభం. మరణం అనేది పులి స్టాప్ అని, మరణం అయిన తర్వాత ఇక ఏమీ లేదని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దైవ పరిజ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము, మరణం అనేది ముగింపు కాదు. మరణం అనేది మరొక జీవితానికి, ఒక అద్భుతమైన మహిమ కలిగినటువంటి జీవితానికి ఆరంభం అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేల మట్టితో ఆదామును సృజించాడట దేవుడు. అందరం క్రైస్తవులమే ఉన్నాం ఇక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సృజించి ఆయనకి అని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా తల్లి? దేహం ఎక్కడి నుంచి సృష్టించాడు దేవుడు కదా. మరి ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. అర్థమవుతుందిగా మనకి. ఆత్మ వచ్చింది దేవునిలో నుండి వచ్చింది. మట్టితో దేహము సృజించబడినది కాబట్టి ఈ ఆత్మ శాశ్వతమైనది, అనంతమైనది, నిత్యమైనది. దీనికి చావు లేదు. ఇది నిత్యము ఉండేటువంటిది. ఈ ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చింది, తిరిగి దేవుని వద్దకు అది వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఈ భూమి మీద ఎంత కమ్ములు వచ్చిన వాడైనా, నేను కూడా ఆపరేషన్ జరగకముందు బాగా హార్ట్ బీట్గా ఉండేవాడిని. ఆపరేషన్ చేసిన తర్వాత తుస్సు ఏమీ లేదు, చేతులు ఉడుకుతున్నాయి, కాళ్ళు ఉడుకుతున్నాయి, సరిగ్గా ఎక్కలేం, ఏదైనా ఉంది, ఏమీ లేదు. ఆరోగ్యం లేనప్పుడు, శక్తి లేనప్పుడు, బలం లేనప్పుడు దేవా నీ కృపయ్యా అంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. దేహాన్ని చూసి అతిశయించాల్సిన అవసరము మనకు లేదు. అది గడ్డి వంటిదని వాక్యం చెప్తుంది, నీటి బుడగ వంటిదని వాక్యం చెప్తుంది, ఇప్పుడుండి పచ్చగా ఉండి మళ్ళీ ఎండిపోదనేది వాక్యం చెప్తుంది. మరి ఈ ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చబడినటువంటి ఆత్మ తిరిగి దేవుని వద్దకు వెళ్ళవలసి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, ప్రియులారా, ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. జీవింప చేస్తుంది ఏదైనా ఉంది అని అంటే అది ఆత్మయే. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇప్పుడు చూడండి, మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈ బాడీకి ఈరోజు ఇక్కడ కనపడటానికి ఎన్ని తిప్పలు పడి వచ్చాం. సబ్బు రుద్ది స్నానం చేసామా లేదా? ఇస్త్రీ బట్టలు ఏమున్నాయో మంచి అన్నీ తీసామా లేదా? తల దువ్వుకున్నాం అద్దం ముందు నించోని, ఇంకా నయ్యాం, పౌడర్లు ఎవరికి కనపట్ల, మళ్ళీ వేడికి కారిపోయిందో మరి ఏమో పౌడర్లు రాసుకున్నాము. ఎంత ఈ బాహ్యాన్ని ఉన్నటువంటి ముఖాన్ని మనము అందరి ముందు మంచిగా కనపడటానికి, అందరి ముందు ఆకర్షణగా ఉండటానికి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాం. మనము దేవుని వద్ద నుండి వచ్చి మనలో ఉన్నటువంటి ఈ ఆత్మలకు దేవుని ఎదుట నిలబెట్టుటకు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నామో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా విచారమైనటువంటి విషయం. ఈరోజు నల్లపు జాన్సన్ గారు, మా మామగారు, బిషప్ రెవరెండ్ డాక్టర్ గారు, ఒక గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవటం నిజమే, అది మనకు ఒక నష్టమే. పౌలు గారు అన్నట్టుగా, నేను వెళ్ళిపోతే నాకు మంచిదయ్యా, నేను ఉంటే మీకు మంచిది. అది చప్పట్లు కొట్టండి. ఒక పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళిపోతే నాకు మంచిది, కానీ నేను ఉంటే మీకు మంచిది. నేను ఇంకొద్దిగా మిమ్మల్ని బలపరచగలను, ఇంకొద్దిగా మీకు వాక్యం చెప్పగలను, మీకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మీతో నేను నిలబడగలను, మీకు ధైర్యం చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించగలను కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ వెళ్ళుట ఎవరికి మంచిదట? ఆయనకు మంచిదట. కాబట్టి ఇప్పుడు జాన్సన్ నల్లపు గారు ఈ లోక శ్రమను, ఈ లోక శోధనలు, నోట మనుషుల యొక్క వేదనను, అనేకమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి వెన్నుపోటుదారులు వాడుకొని స్వార్థపరికంగా పక్కన పెట్టేటువంటి ఈ భారాలన్నిటినీ విడిచిపెట్టి నిత్య మహిమలోనికి, నిత్య శాంతిలోనికి, నిత్య విశ్రాంతిలోనికి దేవుని వద్దకు వెళ్ళిపోయాడు. ఇందును బట్టి మనం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, బాధపడే కంటే ఇదిగో ఇక్కడలాగా అక్కడ వెన్నుపోటు పడిచే వాళ్ళు లేరు, ఇక్కడలాగా నిందలు వేసేవాళ్ళు అక్కడ
లేరు. ఇక్కడలాగా వెనకాల గుంటలు తవ్వే వాళ్ళు అక్కడ లేరు. ఇక్కడలాగా చెడ్డ వార్తలు ప్రచారించే వాళ్ళు అక్కడ లేరు. ఇక్కడ కట్టుకుంటే ఇంటి కంటే యేసు కట్టిన ఇల్లు ఎంతో రమ్యముగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కంటే అక్కడ సమస్త దూతలతో దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన పరలోక రాజ్యములో ఒక రాజుగా ఉన్నాడు. రాజులకు రాజు సమక్షంలో. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నిత్య మహిమ యేసుని యొక్క ముఖము గావిస్తూ ఆయన ఒడిలో ఆయన బిడ్డగా ఒక కింగ్. ఇక్కడున్న కింగే, అక్కడున్న కింగే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. అందుకే పౌలు గారు అన్నారు కదా, అనేకులు దుఃఖపడుతున్నట్లుగా మీరు దుఃఖపడకూడదని, ఈ విషయం మీకు తెలియకుండా ఉండకూడదని నేను మీకు చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వినండి, ధైర్యం కలిగి ఉండండి. మన గొప్ప నిరీక్షణ. నేను ఈసారి ఎక్కడికి వెళ్ళిన పోస్టర్లో, పాంప్లెట్లో, ఇప్పుడు ఇండియా వైడ్గా మామగారు ఏదో అలాగన్నారు అనుకున్నాను, కానీ లేదు అల్లుడు గారు, మీరు ఇంటర్నేషనల్ అనేవాడు ఎప్పుడు కూడా. స్తోత్రం. మీ బుర్ర ఇంటర్నేషనల్, మీ స్వరం ఇంటర్నేషనల్, మీకున్న నాలెడ్జ్ ఇంటర్నేషనల్ అనేవాడు. దాసరిపాలెం రేకుల్లో పూరి గుడిసెలో ఉన్నానండి, ఊరుకోండి, జోకులు ఏమాకండి అనేవాడిని. నిజంగా ప్రభు ఈ స్థితిలో నన్ను అలాగే వాడుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిండు మనసుతో చెప్పాడు, ప్రభు నన్ను ఇప్పుడు విరామం లేని పరిచర్యలో, నేను ఉదయమే వచ్చాను అనంతపురం నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా తల్లులారా, చెల్లెలారా, ఆయన విడిచి వెళ్ళినటువంటి బంధువులారా, తోబుట్టువులారా, ఆయన తన ఆత్మను సిద్ధపరచుకున్నాడు. హాస్పిటల్లో ఉండగా ఒకసారి స్టీవెన్ ఫోన్తోనో, ఒకసారి ఆయన ఫోన్తోనో వీడియో కాల్ చేశాడు నాకు. 2 సార్లు హాస్పిటల్లో ప్రాణం పోకముందు నాతో మాట్లాడారు ఆయన. అల్లుడు గారు ఏంటి, ఎలా ఉన్నారు, మామగారు ఏంటి పరిస్థితి, రమ్మంటారంటే వద్దు మీరు రామాకండి, ఇక్కడ రూమ్ అంతా కూడా ఆ పేషెంట్సే ఉన్నారు, కొద్దిగా ఊపిరి పీల్చుకోవటం నాకు కష్టంగా ఉంది, అంతే, మిగతాదంతా బాగానే ఉంది, కూర్చొని. ఆ మూమెంట్లో కూడా నాకు ఒక సెటర్ వేసి జోకేసి నవ్వించాడు. నన్ను నవ్వించటమే ఆయన ఒక కార్యాలుగా పెట్టుకుంటాడు. ఆ బెడ్ మీద ఉండి కూడా ఏదో చిన్న జోక్ వేసాడు, ఈ స్థితిలో కూడా వదలరైందండి, నవ్వించకుండా ఊరుకోరైందండి అని ఒక మా జోక్ వేసి నవ్వించాడు. కానీ ఈ వార్త వింటానని నేను అనుకోలేదు. కానీ నిజమే, వీళ్ళందరూ మంచి అనుభవం కలిగిన వారు. నేను అంతగా ఆయన తిరగకపోయినా మేమిద్దరం కలిసి, నేను షూట్ మీదే ఉండాలండి అని ఇద్దరం కలిసి బ్లేజర్స్ కొన్నాము. ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి మా ఇంట్లో. నా బర్త్డేకి కానీ ఖచ్చితంగా మా మిసెస్ బర్త్డేకి ఒక కవిత రాసి దాన్ని పెద్ద ఫ్రేమ్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇప్పుడు మా ఇంట్లో, నా ఆఫీస్లో స్టార్టింగ్ అదే ఉంటుంది. ఆమె గురించి, ఆమె పుట్టినరోజుకి ఆమె గురించి రాసిన ఆయన కవిత స్వయంగా రాసి ఆమె ఫోటో పెద్దది పెట్టి అది పెద్ద ఫ్రేమ్ తీసుకొని వచ్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు. రెండోది, మా మ్యారేజ్ డేకి మా ఇద్దరి గురించి కవిత రాశాడు. ఇది రాసుకొస్తే బాగుండేది, కానీ ఇక్కడ టైం ఉండేది కాదులే అని నేను తేలేదు. అది పెద్ద ఫ్రేమ్ చేసి ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు వచ్చి అది మాకు ప్రజెంట్ చేసి మా ఇంట్లో ఇప్పటికీ ఎంట్రన్స్లో ఆ ఫెలోషిప్ పేరు, ఆ లోగో అవి ఉంటుంది ఇప్పటికీ నా ఆఫీస్లో. ప్రైజ్ ది లార్డ్. ఆయన భలే అద్భుతంగా వివరించాడు మావిడిని. అమ్మో, నీ కూతురు మీద ఎంత పక్షపాతం అంటారు దాన్ని, పార్షియాలిటీ. కూతురుని ఏం పొగిడి రాసుకున్నావయ్యా, భలే రాసావు, ఆమెను హెచ్చించేసావు, ఆమెకు గర్వంగా అని భలే కవిత రాసి ఆమె బర్త్డేకి ప్రజెంట్ చేశాడు ఆయన. నిజమే, కొన్ని విషయాల్లో చాలా సున్నితంగా, చాలా మంచి వ్యక్తిగా మనకు కనపడతాడు. కొన్ని విషయాల్లో తేడా వచ్చిన చోట చాలా మొండి వ్యక్తిగా, చాలా కఠినంగా కూడా ఖచ్చితంగా కనపడతాడు. తను ఏదైనా చేయాలనుకుంటే అది చేసేదాకా పట్టుదలగా, పంతంగా ఉంటాడు. ఎవరికి భయపడకుండా, నిర్మోహమాటంగా, నిష్కపటంగా, ఉన్నట్టుగా దళితుల గురించి కావచ్చు, మనుస్మృతి గురించి కావచ్చు, ఇక పాస్టర్స్ గురించి కావచ్చు, ఇలా మైనారిటీస్ గురించి కావచ్చు, ఏదైనా అన్నట్టుగా ఖచ్చితంగా నిజంగా ఇందాక అయ్యగారు చెప్పారు, ఫస్ట్ లైవ్ ఉండేది మా బిషప్ గారు, మా మామగారిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటూ ఉంటాను, ఏం గుండె అండి మీ గుండె అంటే అనేవాడు. అల్లుడు గారు మీరు పక్కన ఉండండి, సరైన వాళ్ళు లేరు మన టీంలో, మీరు కూడా ఉంటే నేను ఇంకా చేయగలుగుతాను అనేవాడు. నేను చిన్నవాడిని, ఏదో స్వార్థ చేసుకుంటూ పూరి గుడిసెలో ఉన్నవాడిని, అంత లేదు నాకు, మామగారు నన్ను వదిలేసేయండి అని మాత్రం అంటూ ఉండేటువంటి వాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే అనేక విషయాల్లో. అందుకని ఈ రాత్రి నా మాటలు ముగిస్తూ, సుదీర్ఘమైన మాటలు కాదు, మాటలు ముగిస్తూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా
గమనించండి, పాపము చేత మీరు చచ్చిన వారై ఉండగా, హల్లెలూయా, క్రీస్తు యేసు మిమ్ములను మనలందరినీ తన శిలువ యాగము ద్వారా తిరిగి బ్రతికించాడనే వాక్యం మనకు అందరికీ తెలుసు. తెలుసా తెలీదా? తెలీదండి? తెలుసా తెలీదా? కొంతమంది నోరు తెరచట్లేదు, అందుకే అడుగుతూ ఉన్నాను. కాబట్టి మనం ఆల్రెడీ మరణించి ఉన్నాం. ఎక్కడ మరణించి ఉన్నాం? మరణము అనగానే మనందరికీ తెలిసేది ఏముంది? ఇక్కడేమో నిర్జీవమైన దేహం ఉంది, ఈయన ప్రాణం వెళ్ళిపోయింది. మరణం అనగా ఎడబాటు, సపరేషన్, డివైడెడ్. ఆ దేహంలో ఉండే ప్రాణము వెళ్ళిపోయింది. ఇది భౌతికపరమైనది, ఇది శరీర సంబంధమైనటువంటి మరణము. ఆ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోగానే ఆ దేహము నిర్జీవము, ఆయన వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏదైనా తోటలో దేవుడు మొదటిసారి ఆజ్ఞ ఇచ్చి, నా మాట విను, నా మాట ప్రకారంగా బ్రతుకు, వర్ధిల్లు, ఫలించు, వృద్ధి చెందో అని ఒక ఆజ్ఞనిచ్చాడు. నువ్వు ఏమైనా చెయ్యి, సంతోషంగా ఉండు, ఇది మాత్రం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మాట విన్నారా? మన తాతగారు, అమ్మమ్మ గారు వినలేదు కదా. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మాట వినన్నాడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడా? మరి ఆదాము చచ్చిపోయాడా? అక్కడికి చచ్చిపోయినట్టు కనపట్లేదు, దేహం మాత్రం ఉంది. దేవుడికి ఇంకా పనిష్మెంట్ ఇచ్చేసి పంపించబడ్డాడు. ఇక్కడ చూస్తే ఇతను బాడీ ఉంది, కానీ ఇక్కడ మన దేహంలో ఏముందో తెలుసా? బాడీ ప్లస్ ప్రాణం ప్లస్ ఆత్మ. ఇప్పుడు ఈ ఎడబాటు మరణం అంటే, నిజమైన మరణం అంటే ఏంటో తెలుసా? సృష్టించిన సృష్టికర్త, మనం ఆరాధించి సహవాసం చేయాల్సినటువంటి ఆ దేవుని సహవాసంలో ఉండక, ఎవరైతే తమ పాపాల ద్వారా, తమ అతిక్రమల ద్వారా, అపవిత్రత ద్వారా, ఆ అపవిత్రమైన పాపపు క్రియల్లో కొట్టుమిట్టాడుతూ దేవునికి దూరంగా ఉన్నవాడు నిజమైన చచ్చినవాడని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నిజంగా చచ్చినవాడు ఎవరు? దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడు. పాపమును బట్టి, అతిక్రమమును బట్టి, అపవిత్రతను బట్టి మారు మనసు లేకుండా బ్రతికేటువంటి వాడు, దేవునితో సహవాసము లేకుండా, దేవుని స్తుతించలేకుండా ఉన్నవాడు పాపమును బట్టి మరణించిన వాడని చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ శరీరాన్ని బట్టి, చనిపోయిన వాడిని బట్టి దేవుడు దుఃఖపడడం. జాన్సన్ నల్లపు గారు శవముగా అక్కడ పడున్నప్పుడు కానీ, ఆయన మట్టి చేస్తున్నప్పుడు కానీ, రాగలిగిన వాళ్ళని బట్టి కానీ, రాలేకపోయిన వారిని బట్టి కానీ దేవుడు దుఃఖపడేవాడు కాదు. దేవుడు సంతోషిస్తాడు. ఎందుకు? యెహోవా భక్తుల మరణము, అవి వినపడదు నాకు, చెవుడు ఎక్కువ. గట్టిగా చెప్పాలి, మరేదో నువ్వు నమ్మితే గట్టిగా చెప్పాలి, సంఘస్థులు చెప్పాలి, కుటుంబీకులు చెప్పాలి. ఆయన దృష్టికి విలువైనది. హల్లెలూయా చెప్పాలి, మరలా చెప్పాలి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చెప్పాలి. దేవుడు ఎంతో సంతోషిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుగంధ తైలముల కంటే మంచి పేరు గొప్పది. ఒక వ్యక్తి జన్మదినము కంటే మరణ దినము మరీ గొప్పది. మరి ఇందుని బట్టి, జాన్సన్ నలుపుని బట్టి మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. దేవునికి ఒక విలువైన, కోహినూరు వజ్రం అని ఒక ఆయన, సింహమని ఒక ఆయన, అబ్బా అసలు దేవుడు ఇంకా ఎలా చూస్తున్నాడో తెలుసా? భూమి మీద నుంచి ఒక అమూల్యమైన ఒక నక్షత్రం, ఆయన కోసం మెరిచినటువంటి ఒక తేజోమయమైన నక్షత్రం, నా కుమారుడు నాతో పాటు ఉండుటకు నా వద్దకు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు రొటీన్, నిజమే, మన ఎడబాటు, మనకు దుఃఖం, మనం నష్టపోయాం. ఇక రేపటి నుంచి నేనున్నానని చెప్పేవాడు లేడు, భుజం తట్టేవాడు లేడు, ధైర్యం చెప్పేవాడు లేడు, ఏమైనా సమస్య వస్తే ముందు నిలబడేవాడు లేడు. ఇది మన బాధ. స్వార్థం కదా మనందరిది. ఆయన శ్రమలు మాని, శోధనలు మాని, నిందలు మాని, అవమానాలు మాని నిత్య మహిమలోనికి వెళ్ళాడు. నిజమే, తక్కువ వయసులో వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోమండి, కానీ దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. విలువైనదిగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జన్మదినము కంటే మరణ దినము గొప్పది. అవును, మేము ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఒక గొప్ప దైవజనుడు దేవుడు తను కోరుకోనమని తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇక ఇప్పటిదాకా నువ్వు కష్టపడింది చాలే, నా దగ్గరికి వచ్చేయి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తన తోబుట్టువులారా, తన రక్త సంబంధికులారా, కుటుంబీకులారా, సంఘస్థులారా, ఆయన దేవుని యందు ప్రయాసమని ఆయన విశ్రాంతి పొందుదురు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్రాంతిగా, సంతోషంగా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ప్రాణం పోయినట్టండి, మీరు తర్వాత ఆ సినిమాల్లోకి వెళ్ళమాకండి, సినిమాలు చూసి మోసపోమాకండి.
సినిమాల్లో అట చచ్చిపోయిన తర్వాత ఆత్మ వచ్చి నా భార్య ఏడొద్దమ్మా, నా కొడుకు ఏడొద్దు, నా కూతురు ఏడొద్దు, నా అన్న ఏడొద్దు అని అక్కడే తిరుగుతుందట. ఈ పిచ్చి మాటలు కాదు. ఈ దేహం నుంచి ఈ ప్రాణం విడివిదిన వెంటనే క్రీస్తు అక్కడ నిలబడి ద్వారాలు తెరిచి ఉండగా ఆయనను చూచి ఆయనను పరవశంతో భూమి మీద ఉన్న దేనిని వాళ్ళ దృష్టికి రాదు. నా చర్చి ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా తోబుట్టులు ఏమవుతారు, నా మేనలుడు నేను లేకపోతే అసలు ఉండలేడు, ఈ స్టీవెన్ గాడు అసలు ఏమైపోతాడో, ఎలా బతుకుతాడో, ఇవేమి ఉండవు. ఆయన యేసు ప్రభువుని చూసి ఆనందిస్తూ తండ్రిని పరవశంతో ఆయన స్తుతిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మ సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు నేనేం చేయాలి? నా మాటలు ముగిస్తాను చెప్పు. మరి నువ్వు నేనేం చేయాలి? ఆత్మ మనది సిద్ధంగా ఉందా? పాపమును బట్టి, అపవిత్రతను బట్టి, అక్రమ సంబంధాలను బట్టి, అవిధేయతను బట్టి దేవునికి ఎడబాసిన నిజమైన చచ్చిన వారుగా ఉన్నామా? మరి ఈరోజు ఈ ఆదరణ కూడిక, ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో జాన్సన్ నల్లపు యుగయుగములు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా యుగయుగములు సజీవులుగా ఉన్నట్లుగా ఆ క్రీస్తు కార్చిన రక్తంతో నా ఆత్మ కడగబడిందా? నా పాపములను బట్టి పశ్చాత్తాపమును చెంది నిజమైన మారు మనసు రక్షణ అనుభవంలో నేనున్నానా? ఏదో దేవజనుడు చెప్పాడు, ఒకరోజు మనం కలుస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు మనం ఎదురు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ టైం ఏమీ అవ్వలేదు. నేను అరగంట కంటే ఎక్కువ నిలబడకూడదు అనుకున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ దైవజనుల్లో ఉన్న అగ్ని, స్వార్థ అందజేయబడాలనే ఆ తపన, మనుషులు రక్షణ పొందాలనే ఆ తపన, క్రీస్తు రాజ్యం కట్టబడాలనే ఆ తపన, అపవాది తల చితకగొట్టాలనేటువంటి ఆ తపన, ఆ కసి. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన అడుగుజాడలు విడిచెళ్ళాడు, అపోస్తులు అనుసరించారా లేదండి? అపోస్తులు ఆయన అడుగుజాడలు మనల్ని విడిచి వెళ్ళారు. మన ముందున్న గొప్ప గొప్ప దైవజనులు అనుసరించారు. ఇప్పటిదాకా మనం ఆ అపోస్తుల బోధే అనుసరిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అయ్యా మా దైవజనుడు, మా బిషప్ గారు, మా రెవరెండ్ గారు, మా డాక్టర్ గారు, మా అన్న, మా మామ, మా బావర్తి లేడీ అని బాధపడే కంటే ఆయన విడిచి వెళ్ళిన అడుగుజాడల కోసం రోషం కలిగి అభిషేకించబడి నేను నిలబడాలి అని. స్టీవెన్ ఎందుకు నిలబడకూడదు? ఇంతమంది మేనల్లు ఉన్నారు, ఎందుకు నిలబడకూడదు? ఇంతమంది సంఘం ఉన్నారు, ఇంతమంది కుటుంబీకులు ఉన్నారు, ఎందుకు నిలబడకూడదు? ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఆయన సగంలో విడిచి వెళ్ళినటువంటి ఆ పనిని 33 సంవత్సరాలు ఈ లోకమందు దేవుని స్వార్థ పరిచర్య చేసి యవ్వన ప్రాయములో క్రూరమైన మరణమునంది యేసుక్రీస్తు చనిపోయాడే. ఆ స్వార్థ పనిని శిష్యులు కొనసాగించలేదా? ఆ స్వార్థ కోసం శిష్యులందరూ కూడా క్రూరమైన మరణం. అందరికీ ఎలాంటి మరణం కావాలి అని అంటే నిద్రలో నుండి నిద్రే పోవాలయ్యా. ఏం కోరిక ఉంటుందంటే నిద్రలో నుండి నిద్రలో పోవాలట. కానీ యేసు ప్రభు సామాన్యమైన మరణం మరణించాడండి. మనుషులు ఎవరు తట్టుకోలేరు కదా. మరి ఆయన శిష్యులు సామాన్యంగా వారి మరణం కలిగిందా? కాదు కదండి. వారు కూడా క్రూరమైనటువంటి హింస నొంది, వేదన నొంది వారు ప్రాణం విడిచారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక దైవజనుడు ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఆయన స్ఫూర్తితో, ఆయన ప్రసంగాలతో, ఆయన విడిచి వెళ్ళినటువంటి మార్గంతో అనేక మంది దైవజనులుగా అభిషేకించబడి క్రీస్తు యొక్క సత్య స్వార్థ కొరకు రోషం కలిగి నిలబడ్డారు. ఇప్పుడు మనం చేయాల్సింది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అందరం చేయాల్సింది అది. ఆయన పరిచర్య, ఆయన థాట్స్, ఆయన ఆలోచనలు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దేవుని కొరకు ఆయన పడినటువంటి తపనను మనము కొనసాగించాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా ఆత్మ సిద్ధంగా ఉందా? నేనేమైనా ఈ లోకంలో గ్యారంటీనా? ఈ లోకంలో గ్యారంటీ అంటూ ఏదీ లేదు. ఒకటే ఒకటి ఉంది. ఏంటంటే అది మరణం. అది ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను ఆపరేషన్ అయ్యి ఇంకా బతకడు అని డాక్టర్లు కూడా చెప్పిన స్థితిలో నుండి లేచాను. మా ఇంట్లో ఏ రోగము, ఏ బలహీనత లేని మనిషి టప్పని చనిపోయింది. ఏ రోగం లేదు, ఏ బలహీనత లేదు, ఆమె చనిపోయింది. బాగా గట్టిగా ఉన్నటువంటి మనిషి. కాబట్టి మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలాగ వస్తుందో మన చేతిలో లేదు. అది దేవుడు నిర్ణయించినటువంటి విధిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు కార్చిన రక్తమును బట్టి, ఆయన సత్య స్వార్థను బట్టి నా ఆత్మ దేవుని ఎదుట శుద్ధంగా కనపడనట్లుగా ఈ ఆత్మ బ్రతికుందా? జీవించుచున్నావే కానీ నువ్వు మృతుడివే అని రహస్య పాపం నీలో ఏమైనా ఉందా?
అపవిత్రమైన క్రియలను విడవలేకపోతున్నావా? అక్రమ సంబంధాలను విడవలేకపోతున్నావా? క్రీస్తు నామము పెట్టి కూడా సంఘానికి దూషణగా నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి మారు మనసు పొందాల్సినటువంటి అవకాశము ఈ గొప్ప దైవజనుడి ఆదరణ కోటికలో నీకు నాకు దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రేమించేవాడు ఏదో తిడతాడట. ఏంటి వాక్యం అది? నిజమైన వాడు ఏం చెప్తాడు? ముద్దులు పెట్టాడు, గద్దిస్తూ ఉంటాడు. నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తాను కనుక నేను ఎప్పుడు చాలా విషయాల్లో ఆయన్ని విభేదిస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా పబ్లిక్లో చెప్పాలన్నా గుండె ఉండాలి. ఏదో బాధపడతారేమోలే అనుకొని పొగిడి వెళ్ళిపోవటం కాదు. ఆయన సంఘం అంటే ఇప్పటికీ మేము ప్రార్థిస్తూ ఉంటాం. అయ్యా, ఇప్పటికీ నేను పాస్టర్ గారితో కూడా చెప్పాను, ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ టైంలో నేను వెళ్ళటానికి నాకు పరిస్థితులు లేవు, కానీ ఇక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా నేను ఉంటాను. దేవుని స్తోత్రం. బ్రతికుంటే హల్లెలూయా. ఈ దేహంలో బాడీలో ప్రాణం ఉంటే ఇక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఖచ్చితంగా ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మామగారి మీద సీక్రెట్ అభిమానం ఉంది. దేవుని అమ్మాయిని ఇచ్చారు కదండి, ఎంతైనా. దేవుని స్తోత్రం. అంటే లూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి నా మాటలు ముగించే ముందు ప్రియులరా గమనించండి, ప్రభు త్వరలో వస్తూ ఉన్నాడు. కాబట్టి దేహాన్ని విడిచిన ప్రాణం కంటే రెండవ మరణం భయంకరమైనది. పాపములో ఉండి, అపవిత్రతలో ఉండి, మారు మనసు లేక, రక్షణ లేక ఆ తీర్పు దినం నాడు నిత్య నరకానికి మనము వెళితే అది రెండవ మరణము. దేవునితో సహవాసం లేకుండా యుగయుగంలో దేవుని రాజ్యంలో ఉండక. హల్లెలూయా. ఇక్కడైనా ఎవడి మనసులో ఏముందో యేసు ప్రభుకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు జాన్సన్ నలుపు చుట్టూ గారి చుట్టూ ఎవరున్నారు? అపోస్తులు కనపడుతూ ఉంటారు, పరిశుద్ధులు కనపడుతూ ఉంటారు, దేవుని సేవ భారంగా కరిగిన హతసాక్షులు అయిపోయిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. బహుశా ఇప్పుడు మనకున్నటువంటి ప్రవీణ్ పగడాల అన్న కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ దేవుని కొరకు మరణించినటువంటి వారు. అందరూ పరిశుద్ధుల సహవాసంతో, గొప్ప సాక్షి సమూహముతో ప్రభు సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మనము రెండవ మరణము, మనము ఆ నరకాగ్నికి పారిపోకుండా నా ఆత్మను దేవుని వద్ద నుంచి వచ్చే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడవే. ఆ మృతమైన స్థితిలో కాకుండా నిజమైన క్రైస్తవ పునాది ఏమిటి అంటే, నా ఆత్మకు ఇక చావు లేదు. నా కొరకు క్రీస్తు యేసు పరిశుద్ధుడిగా శరీరధారిగా ఈ లోకమును జన్మించి, అమ్మ ఈ మాట ప్రకటిస్తున్న నేను, పుట్టుకతో యేసుక్రీస్తు భక్తి గల కుటుంబంలో నేను పుట్టలేదు. క్రీస్తుకు సిలువ వేయలేదు, మరణించలేదు, తిరిగి లేగలేదు. ఈ క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ బోధలన్నీ అబద్ధమనేటువంటి వర్గంలో, ఆలోచనలో పుట్టినటువంటి వాడిని. కానీ ఈరోజు ఈ సత్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సత్యం నన్ను స్వతంత్రునిగా చేసింది. ఈ ఆదరణ కూడికను బట్టి మనమందరము ఒకరోజు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గారు మన సహోదరుడు లాజర్ నిద్రిస్తున్నాడు, వెళ్దాం పదండి అన్నాడు ఈయన. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఈ 12 మంది అపోస్తులు నిద్రపోతున్నాడు అని అనుకుంటున్నారు. నిద్రపోతున్నాడంటే ఈయన లేపుతానంటే, వాస్తవానికి అక్కడ ఏం జరిగింది చెప్పండి. అయిలారా, నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి, నాకు తెలియక అడుగుతాను చెప్పండి. అందరు ఎడుతున్నాడు, మేనళ్ళు ఎడుతున్నారు, చెల్లెలు ఎడుతుంది, అక్క ఎడుతుంది, అందరు ఎడుతున్నారు, కుటుంబం ఎడుతున్నారు, సంఘం ఎడుతున్నారు, అందరం ఎడుతున్నారు. మట్టి కూడా చేసేసాడు. చేసేసారా లేదా? చేసేసారా లేదండి? మరి చెప్పినట్టుగా యేసు వచ్చాడా లేదా? వీళ్ళందరేమో చచ్చిపోయాడు అంటున్నారు. యేసు ఏం చెప్పాడు? యేసు ఏం చెప్పారు? చెప్పండి నా తల్లులారా, కొద్దిగా ఒక ముద్ద ఎక్కువ తిందాంలే, చెప్పు, నోరు తెరు. యేసు ఏమంటున్నాడు? కాబట్టి బైబిల్ని బట్టి క్రైస్తవ విశ్వాసం, బైబిల్ విశ్వాసాన్ని బట్టి నేనంటాను, ప్రతి సభలో బైబిల్ని నమ్మి మారు మనసు పొంది తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడనో ఈ మాట చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు నిత్యత్వం అనేటువంటి ఒక నిరీక్షణ ఉంది. దేవుని స్తోత్రం. మరణించిన తర్వాత కూడా నాకు ఒక జీవం ఉన్నదనేటువంటి ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ కలిగి నేను బ్రతుకుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈయనేమంటున్నాడంటే, నిద్రపోతున్నాడు, లేపుదాం పదండి. నిద్రపోతే పర్వాలేదు. ఇది అతి తెలివి గల వాళ్ళు అంటున్నారు, నిద్రపోతే పర్వాలేదు. దేవుని స్తోత్రం.
ఎక్కడ లేని తెలివి మా పాస్టర్లకే ఉంటుంది. దేవుని స్తోత్రం. నిద్రపోతే పర్వాలేదు, యేసు అంటున్నాడు నిద్రపోతున్నాడు. నా శిష్యుడు, నా దాసుడు, నన్ను ప్రేమించిన వాడు, నేను వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన వాడు నిద్రపోతున్నాడు, లేపుతాం పదా. హల్లెలూయా. నేను మస్కట్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఇండియా నుంచి కాల్ వచ్చింది. అప్పటికి ముందు చాలా గొప్ప సాక్ష్యాలు జరిగాయి. ఇండియా నుంచి కాల్ వస్తే మా మిస్సెస్ మీ మమ్మీ ఇంకా డెత్ అన్నారు. అంటే నేను నమ్మలేకపోయాను, బాగా ఏడ్చాను. ఆ రోజు బాగా ఏడ్చి ఆ రోజు చర్చి ఎగ్గొట్టేశాను. మనకేమో అంత బాగుంటే ఒకలాగా, ఏం బాగోకపోతే మరలాగా ఉంటాం. విశ్వాసిగా ఉన్నప్పుడు నేను కూడా అంతే. యేసయ్య మా అమ్మని చంపేశాడు, తీసుకెళ్ళిపోయాడు అన్నట్టుగా అలిగి చర్చికి వెళ్ళలా. నేను బాగా ఏడ్చి పడుకున్నప్పుడు పాస్టర్ గారు ప్రకటించిన ఆ అద్భుతమైన ఆ సంఘటన నాకు ఆత్మలో గుర్తొస్తుంది. ఏంటి అంటే, ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కూతురు చావు బతుకుల్లో ఉంది, నువ్వు వస్తే నా బిడ్డ ప్రార్థన చేస్తే బతికిద్దయ్యా అన్నాడు ఆయన. ఈయనేమన్నాడు, రానన్నాడా, సరే వస్తాను పదా అన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఆయన 4 అడుగులు వేసానో లేదో ఒక వార్త వచ్చింది. ఏం వార్త వచ్చింది? మీరు స్టేజ్ ఎక్కేటప్పుడు ఇతను ఎక్కడో చూశానే అనుకున్నా. 10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చెప్పండి, అమ్మ ఏమైందట? నోరు తెరవండి అక్కలారా, చెల్లెలారా. అమ్మ ఏమైంది? రెండోసారి నన్ను పిలవద్దనైనా చెప్పండి, లేదా మీరు నోరన్నా తెరవండి. ఆ అమ్మాయి చనిపోయిందా లేదా? చనిపోయిందనే వార్త వచ్చింది. ఇక సేవకుడిని బాధ పెట్టమాకు, ఇక బోధకుడిని విడిచిపెట్టాయి, ఇక చచ్చిపోయింది, సమాధి చేసుకుందాం పదా, శవముంది నీ ఇంట్లో. ఏసేమన్నాడు ఇప్పుడు ఆయన వంక చూస్తూ? నమ్మిక మాత్రం నేను వస్తున్నాను అన్నాడా? నేను వస్తున్నాను స్టీవెన్, యేసు వస్తున్నాడు. నేను మరలా వచ్చి మీరు నా దగ్గర ఉండునట్లుగా, నీ కొరకు గృహము సిద్ధపరిచి యుగయుగములు నువ్వు నాతో ఉండునట్లుగా నేను మరలా నిన్ను తీసుకుపోవడానికి వస్తాను. హల్లెలూయా. యేసు వస్తానన్నాడా లేదండి? ఆయన వచ్చే ముందు ఇలా ఉంటుంది అన్నప్పుడు మన చుట్టూ ఇప్పుడు పరిస్థితులు కనపడుతున్నాయా లేవా? భయంకరమైన క్రూరత్వంతో నింపబడిన మనుషుల మధ్య ప్రస్తుతం సంఘం నడుస్తుందా లేదా? ఆయన వచ్చేస్తున్నాడు. ఇక ఎక్కువ టైము లేదు. బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు మృతులు మొదట లేతురో. దేవుని స్తోత్ర. ఈ రాత్రి యేసుతో వస్తే, నేను అప్పుడు చర్చిలో సాక్ష్యం చెప్పాను. మా అమ్మ చనిపోయిందని నేను బాగా ఏడ్చి యేసు మీద అలిగాను. కానీ దేవుడు ఆ వాక్యం నాకు గుర్తు చేశాడు. ఇదిగో యేసు, నేను వస్తున్నాను, మీ అమ్మని లేపుతానని నాకు విశ్వాసం కలిగింది. నా ప్రభు వచ్చినప్పుడు మా అమ్మని నా యేసుతో పాటు నేను చూస్తాను, సజీవంగా చూస్తాను. ఈ నిరీక్షణ మీ అందరికి ఉండాలి. దేవుని స్తోత్ర. నా యేసు వచ్చినప్పుడు నా యేసుతో పాటు బిషప్ రెవరెండ్ డాక్టర్ జాన్సన్ నలుపు అనకంటే క్రీస్తు శిష్యుడు, అపోస్తుడు, దేవుడు అభిషేకించినటువంటి గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడైనటువంటి మా దైవదాసుని నలుపు జాన్సన్ని మనం కలుస్తాము. ఈ నిరీక్షణ మనకు ఉండాలి. దేవుని స్తోత్ర. కాబట్టి ఇక ముందుకు పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి, కానీ సొమ్మసిల్లి వెనకడుగు వేసేవాళ్ళుగా ఉండకూడదు, అధైర్యపడే వాళ్ళుగా ఉండకూడదు. ఆయనలో ఉన్న అభిషేకం నీలో లేదా? నువ్వు ధైర్యంగా మాట్లాడలేవా? నువ్వు ధైర్యంగా ప్రకటించలేవా? ఉన్న సత్యం కొరకు నిలబడలేవా? బాధలో ఉన్న వారి కొరకు వెన్ను తట్టి నిలబడలేవా? నీకు ఆయనకి ఇన్స్పిరేషన్గా నువ్వు లేవా? ఈ రాత్రి మిమ్మల్ని ఏమి నేను తిడతానికి రాలా, మిమ్మల్ని పురిగొల్పటానికే వచ్చాను. దేవుని స్తోత్రం. మీరు సామాన్యులు కాదు, మీరు ఒక గొప్ప దైవజనుడి పర్యవేక్షణలో ఉన్నటువంటి వారు, ఆయన తోడబుట్టిన వాళ్ళు, ఆయన రక్త సంబంధికులు, ఆయన వాక్యోపదేశంతో ఎదిగిన వారు. కాబట్టి పిరికి వాళ్ళుగా అధైర్యం చెందినట్టుగా మీరు సొమ్మసిల్లవలసిన అవసరమో లేదు. ప్రియులారా, సంతోషంతో గంతులేయండి, ధైర్యంగా క్రీస్తు సత్యము కొరకు గర్జించండి. దేవుని స్తోత్రం. సింహం అన్న పేరు నిలబెట్టండి. డైమండ్, కోహినూర్, వజ్రం అన్నటువంటి పేరునే ఈ జీవము గల దేవుని మందిరము ద్వారా క్రీస్తు కొరకు రోషం కలిగిన సేవకులు లేవనెత్తబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు. నా చెల్లెలారా, అక్కలారా, నీ ఆత్మ సిద్ధంగా ఉందా? లేదా పాపమును, రహస్య పాపమును బట్టి ఏదైనా ఉండి మృతి స్థితిలో ఉన్నావేమో? ఈ రాత్రి నువ్వు తిరిగి జన్మించుదువుగాక. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే నేనేం చేయాలని నికోదేము, నాకు వెళ్ళాలని ఆశగా ఉందన్నాడు. నువ్వు తిరిగి జన్మించావు. ఆయన అనుకున్నాడు మళ్ళీ,
అమ్మ కడుపులోకి వెళ్ళి నేను ఎలా పుడతానని. నువ్వు ఆల్రెడీ జన్మను బట్టి కర్మ క్రియలను బట్టి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. క్రీస్తు యొక్క సత్యాన్ని అంగీకరిస్తే ప్రైజ్ ది లార్డ్ మారు మనసు పొంది తిరిగి జన్మించావు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, కన్నీరు విడవమాకండి, సమస్యలు మాకండి. ఏలియా అంతటి వాడే, అమ్మో నేను చస్తాను, ఆ స్త్రీ నన్ను చంపేస్తుంది, అమ్మో నేను చచ్చిపోతే ఎలా? భయపడ్డా లేదా? భయపడ్డా లేదండి. కానీ పౌలు గారు అంటున్నారు, నువ్వు వెళ్ళమాకు నాయన, వాళ్ళ అక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు, నిన్ను చంపేస్తారు, కొట్టేస్తారు, నువ్వు చచ్చిపోతావు అని అంటే, అయ్యో నేను చావటానికే వస్తున్నాను ఇక్కడ అంటున్నాడు. గట్టిగా కొట్టండి. చావంటే భయం లేదు. ఎందుకని? ఆయన మరణపు ముళ్ళను విరిచి పాతాళ లోకమును బద్దలు చేశాడు. యేసు చనిపోయి తిరిగి లేగోనంత వరకు ప్రతి ఒక్కరికి పాతాళం బంధించి ఉంచింది. అదొక భయము మానవాళికి అంతటికి, ఎవరికైనా కానీ. ఇప్పుడు మరణమును బట్టి భయపడకుండా చేసింది ఎవరైనా ఉందా అంటే, ఈరోజు రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పాతాళాన్ని గురించినటువంటి భయము కానీ, మరణమును గురించినటువంటి భయము కానీ మనకు లేదు. ఈ లోకంలో మనం శాశ్వతం కాదు. మన కొరకు రాజులకు రాజు, ఈ రాత్రి మన రాజు, ఆ రాజు రాజ్యాధికారములో యుగయుగములు దేవుని స్తోత్రం పరిపాలించుటకు మనం తిరిగి వచ్చుదుముగాక. హల్లెలూయా. క్రీస్తు 1000 రాజ్యంలో చూడండి, ఈ బిషప్ డాక్టర్ గారు ఒక గొప్ప పదవిలో దేవుడికి ఆయనకి అధికారం అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. గొప్ప అధికారం కలిగినటువంటి వాడిగా ఆయన రాజ్యంలో తన సేవకుల్ని దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా మాటలు ముగిస్తాను ఇక. కాబట్టి మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి, మారు మనసు పొంది సంఘమందు ఆత్మీయతలో ఎదగాలి. మన సేవకులు బోధిస్తున్న బోధ ప్రకారం అనుదినము కృప వెంబడి కృపలో, మహిమ వెంబడి మహిమలో క్రీస్తు స్వారూప్యము పొందినంత వరకు కదల్చబడినటువంటి వారుగా, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచినటువంటి వారముగా మనము సంఘమందు స్థిరులవుదుముగాక. క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు పిలుపు కొరకు ఎదురు చూచుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. కాబట్టి మీరందరూ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నా పేరు గుర్తు లేకపోతే నల్లపు జాన్సన్ గారి అల్లుడు అని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. బెతెస్తా మార్క్ అని గుర్తుపెట్టుకోండి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. నన్ను ఆహ్వానించిన నా ప్రియతమ్ముడు, అలాగే కుటుంబం, అలాగే స్థానిక దైవజనులు, ఇప్పటి వరకు నాకంటే గొప్ప ప్రసంగికులు, గొప్ప వాక్య జ్ఞానం కలిగిన దైవజనులైన, తగ్గింపుతో సహనంతో ఉన్న దేవుని సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.